ఏదో స్థితిని ఆశించి సిగ్గుపడిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎందుకో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను గణపరచాలని ఆశిస్తున్నాడు. దానికి కావలసిన తగ్గింపు నీలో ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు తగ్గించుకో. ఒక సమయం ఉంది, ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు, దేవుడు నిన్ను గణపరిచేంత వరకు, దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు, నీకు కీర్తిని, ఘనతను, మంచి పేరును దేవుడు ఇచ్చేంత వరకు దీన మనస్సు కలిగి నీవు ఉండు. నువ్వు తగ్గించుకొని జీవించు. సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు గణపరచాలి. మనుషుల ఘనతను మనం కోరుకోకూడదు. మనుషులు మనల్ని హెచ్చించాలని కోరుకోకూడదు. ఎందుకంటే మనుషులకున్న స్వభావం ఏంటంటే, ఏ చేతులతో నేను పైకెత్తుతారో అదే చేతులతో కిందకి లాగివేస్తారు. ఏ నోటితో నేను పొగుడుతారో అదే నోటితో నేను దూషించవచ్చు. ఏ నోటితో నేను స్తుతిస్తారో అదే నోటితో నేను దూషణ మాటలతో నేను బాధించవచ్చు. సో మనుషులు నిన్ను గణపరచాలని, మనుషుల ద్వారా ఘనత రావాలని కోరుకోవద్దు. నువ్వు తగ్గించుకొని, సాధ్యమైనంత వరకు తగ్గించుకొని ఉండడానికి అలవాటు చేసుకోండి. 10 మందిలో కనబడాలి, 10 మంది మెచ్చుకోవాలి, 10 మంది కనబడాలని ఎప్పుడు కోరుకోవద్దండి. నువ్వు మరుగై ఉండు. బలిష్టమైన చేతి క్రింద నువ్వు దాచబడి ఉంటే తగిన సమయంలో నా దేవుడు నేను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.